కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయ కళ్యాణ మండప మహోత్సవ లోక కళ్యాణార్థం సీతారామచంద్ర స్వామి పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం సంబద్ధిన యావశక్తి ధాన్య ఆహ్వానాది తీసుకోవడం షోడశోపచార సంకల్ప పూజాంచ కరిష్యే చెప్పుడేయండి ఆదు నిర్విఘ్నేన పరి సమావ్యాప్త్యర్థం తదంగ కలిశ ఆరాధనం కరిష్యే చేయబెట్టండి పైరటమ్మా కలిశ ఆరాధనం కరిష్యే గంధం పెట్టి కుంకుమ పెట్టమ్మా నువ్వు. ఇప్పుడు చూడండి, మనకు ఆ యొక్క కలశములో ఉన్నటువంటి నీళ్లు మనము కాశీకి పోయి, అటు పోతే హరిద్వారు పోయి, ఇటు శ్రీశైలం పోయి, ఇటు కావేరి నది నీళ్లు మనకున్నటువంటి గంగేత యమునై చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురం. ఈ మంత్రములో ఆ యొక్క గంగాజలమంతా కూడా సమర్పిస్తున్నామయ్యా. ఈ యొక్క భారతదేశంలో ముఖ్యమైనటువంటి పుణ్య జీవనదులో ఉన్నటువంటి నదులలో నీళ్లు కూడా మేము మంత్రోత్సవనతోటి ఏర్పాటు చేసుకున్నాము అని సంకల్పం. ఆకు తీసుకొని ఇద్దరు పెట్టుకోండి, నీళ్ళు చెప్పండి. నీళ్ళు గంగేత యమునై చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్. ఇక్కడ చల్లండి, నూదలు తీసుకోండి, చేపెట్టుకోమని చేయి. సన్నిధిం కురం కృష్ణవేణి చ తుంగభద్ర చ గౌతమి భాగీరథ. నేను చదువుకోండి. పంచగంగా ప్రకీరితం కలశోదకేనం కళ్యాణ మండప సంప్రోక్ష శరీర సిద్ధ్యర్థం సంప్రోక్ష. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాము కనుక ఈ స్థలంలో శుద్ధి కొరకు ఆ యొక్క జలాన్ని సంప్రోక్షించాము. ఎందుకంటే ఆ గంగా జలాన్ని మన శరీరం మీద, తర్వాత ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద, ఈ యొక్క స్థలం మీద చల్లడం జరిగింది. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ కలశేషు ధావతే పవిత్రదే ఉత్తైరగ్నే సువర్ధతి ఆపోహం కలశోదకేనం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. మనకు